దేవుడు ఆకాశమందు ఆసీనుడైన వాడు. బైబిల్లో మనం గమనించినట్లయితే 3 ఆకాశాలు మనం చూస్తున్నాము. మొదటి ఆకాశంలో పక్షులు అనబడినవి, రెండవ ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, అనేకమైన నక్షత్రాలు, మూడవ ఆకాశములో పరలోక రాజ్యం అని 2 కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. అయితే దేవుని వాక్యం మనం గమనించినట్లయితే ఆయన ఆకాశమందు ఆసీనుడైన వాడు. యెషయా గ్రంథము 6:1 చూసినట్లయితే అనేక మంది దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తున్న దేవుడు పరలోకమును విడిచి ఈ లోకానికి తనను తాను తగ్గించుకొని రిక్తినిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించి ఈ లోకానికి రావడం గల కారణం ఏంటంటే మనుష్యుడు పాపంలో ఉండుట దేవునికి ఇష్టం లేదు. ఆదికాండం మనం గమనించినట్లయితే గాడ్ క్రియేటెడ్ ఆఫ్ ద మ్యాన్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. దేవుడు తన స్వరూపమందు మానవుని తయారు చేస్తున్నాడు. మానవుడు నరకానికి వెళ్ళుట దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుడే ఇన్కార్నేషన్, దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు మనతో జీవించి ఈ లోకంలో కరసిరులో ప్రాణం పెట్టి ఆయన మరలా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. కనుక మన జీవితంలో బైబిల్లో రాయబడింది, ఆకాశమందు ఆసీనుడైన వాడు నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనలను ప్రేమించిన దేవుని వైపు మన కన్నులను ఎప్పుడు ఎత్తుతామో దేవుడు మన జీవితంలో అన్ని రకముల ఆశీర్వాదం కలిగిస్తాడు. బైబిల్లో గమనించినట్లయితే లోక సువార్తలో శంకరు ప్రార్థన చేస్తారు, అయ్యా ఆకాశం వైపు కన్నులెత్తుకైను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనిచు దేవా పాపని నన్ను క్షమించమని దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు దేవుడు శంకర్ని నీతిమంతుడిగా తీర్చున్నాడు. అంటే శంకరు నీతిమంతుడని గల కారణం ఏంటంటే ఆయన కన్నులెత్తింది ఆకాశం వైపు. ఎందుకంటే ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. కనుక భూమి మీదను ఆకాశం మీదను ఆల్ అథారిటీ హ్యాస్ బీన్ గివ్ ఇన్ టు ద హెవెన్ ఆన్ ది ఎర్త్. ఆకాశం మీదను భూమి మీదను సమస్త అధికారము దేవునికి ఇవ్వబడిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మన జీవితంలో ఎన్ని పరిస్థితులు కలిగినప్పుడు, మన జీవితంలో అనేకమైన ఇబ్బందులు కలిగినప్పుడు మనము మనుషుల వైపు కాక మన పరలోకంలో ఉన్న ఆకాశం వైపు ఆసీనుడైన దేవుని వైపు మన కన్నులను ఎప్పుడు ఎత్తుతామో దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు.